రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడైతే నేనైతే కనుక నేను మా అమ్మమ్మ స్టైల్లో చేస్తున్నాను. అంటే మా అమ్మమ్మ ఏ పద్ధతిలో అయితే చేస్తుందో చేపల పులుసు అదే పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడుతున్నానే నేను ఈలోపు పోయి రెడీ చేసేద్దాం. ఎందుకంటే వాతావరణం వర్షం వచ్చేలాగా ఉంది. మీకు తెలుసుగా వారం 10 రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. ఇక దాని గురించి నేను ఆ పనిలో ఉన్నా. మా బేబీ ఏమో నేను మాట్లాడుతుంటే నీ పని నువ్వు చేసుకుంటున్నావు అంటుంది. అదేం కాదు, మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడే పెరిగిందామా గారు ఊరు గుడివాడ దగ్గర బేతోలు. మరి అక్కడ నేనైతే అక్కడ ఫ్రెష్గా చేపలు అప్పటికప్పుడు పట్టి చేపల పులుసు పెట్టేవాళ్ళు. నేనైతే 2-3 సార్లు తిన్నాను. మరి ఆ స్టైల్లో ఇప్పుడు మీ అందరికీ లైవ్లో వండి మా బేబీ వండేస్తుంది. అదేంటో చూసేద్దాం. ఓకే, వణుకు పుట్టించే చలిలో వేడి వేడి చేపల పులుసు అదేంటో చూసేద్దామా. ఇప్పుడు మనం చేపల పులుసులోకి స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్పెషల్ మసాలా ఏంటంటే మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కచ్చాపిచ్చాగా నూరేసుకుందాము. ఈ మసాలా మరుగుతున్న పులుసులో, చేపల పులుసులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం నూరేసేసుకుందాం మసాలా అనేది. నేనైతే 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ కచ్చాపిచ్చాగా నూరుకున్నాక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. చూడండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకున్నాను. ఇవి కొంచెం నలిగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని నూరుకుందాము. చింతపండు ఎంత? నిమ్మకాయ సైజ్ ఎంతైనా 50 గ్రాములు. కొద్దిగా ఓకే. అది కొంచెం కడిగి ఫ్రెండ్స్, ఒక 50 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను. ఇది కొంచెం వాష్ చేసుకొని ఫ్రెండ్స్ ఆవిడ మసాలా నూరేస్తుంది. ఈలోపు ఇక తొందరగా ఫాస్ట్గా, మరి వర్షం వచ్చేలా ఉంది కాబట్టి తొందరగా ఫాస్ట్ పని అయిపోవాలని నేను చింతపండు నానబెట్టేసాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసేస్తాను. ఇప్పుడు కొత్తిమీర కూడా. ఉల్లిపాయలు 3 నానా 2 చాలు. ఇప్పుడైతే 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నూరుకుంటున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి. అల్లం వెల్లుల్లిపాయలు ఉంటాయి, ఇందుట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువైపోయిద్ది, ఆ పులుసుని ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసిద్ది. అందుకని చెప్పేసి జస్ట్ 4 పాయలంటే వేసుకొని నూరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పచ్చి మసాలా నూరేసేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లిపాయ కూడా నూరేసుకుందాం. ఆలుగడ్డ అయిపోయింది నాన్న. అంటే మేము తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి మేము మసాలా చూపిస్తున్నాము. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు కొంచెం ఆ క్వాంటిటీ తగినట్టుగా మసాలా వేసుకోండి. చేప ముక్కలు ఆల్రెడీ ఎక్కువ తీసుకొచ్చారు. కొన్ని చేపలు ఏంటంటే మేము ఇగురు పెట్టాము, కొన్ని చేపలు పులుసు చేస్తున్నాము. అందుకని చెప్పేసి ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి చేప ముక్కలు. ఆ చేప ముక్కల వరకు మీకు మసాలా అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము. మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని మసాలా అనేది వేసుకోండి. ఆనియన్స్ అయిపోయింది, పచ్చిమిర్చి అయిపోయింది, కొత్తిమీర కూడా కోసానమ్మా. ఓకే, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా ఇంకా పొయ్యి వెలిగించగానే స్పీడ్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చేపలు శుభ్రంగా కడిగేసేసుకున్నాం, ఒక దాంట్లో వేసేసుకున్నాం. మనం ఏదైతే చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే కళాయిలో నేను వేసేస్తాను. ఇప్పుడైతే చేపల పులుసు మనం కలిపి పెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే పసుపు, మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి.
అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆనియన్స్. మనకి కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చేపల కూరకి ఉప్పు, కారం, ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉండిద్ది. ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ చింతపండు కూడా మనం నానపెట్టేసేసుకున్నాం. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా వేసేస్తాం. చేపల కూరకి ఎప్పుడు పులుపు ఎక్కువ ఉండాలి. పులుపు ఎక్కువ ఉంటేనే చేపల కూరకి టేస్ట్ బాగా వచ్చింది. చాలామంది తెలియక పులుపు తక్కువ వేసుకుంటారు, ఉప్పు కారాలు కూడా తక్కువ వేసుకుంటారు. అలా వేసుకోవద్దు. కంపల్సరీగా చేపల కూర అంటే ఉప్పు, కారం, పులుపు, అలాగే నూనె కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడే చేపల కూర అనేది నీసు వాసన రాకోకుండా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు 2 రోజులు తిన్నా 3 రోజులు తిన్నా పులుసు అనేది టేస్ట్ మారదన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తినే పులుపుని బట్టి పులుపు అనేది వేసుకోండి. ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం. చేప ముళ్ళు బయటకు వచ్చేసి ఉన్నాయి, అందుకని కొంచెం స్లోగా కలుపుతున్నాను. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే చేపల పులుసు కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు. చేపల కూర అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. కొంతమంది ఆనియన్స్ వేయించుకుని, మసాలాలు వేయించుకుని, పులుసు పోసి ముక్కలు వేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఇలా కలిపి పెట్టేసుకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళైతే కనుక ఇలాగే కలిపి పొయ్యి మీద పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. చక్కగా పుల్లల పొయ్యి మీద అలా వదిలేసేస్తే చక్కగా చేపల కూర అనేది ముక్క విరగకోకుండా చక్కగా ప్రిపేర్ అయిపోయేది. అవును, పచ్చిమిర్చి కూడా వేసి ఉడికి చాలా టేస్టీగా ఉండిద్ది. ఉప్పు, పసుపు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే కనుక ఏ పద్ధతిలో చేసుకున్నా చేపల కూర చాలా టేస్టీగా ఉండిద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇంకా చేప ముక్క అనేది ఉడకలేదు కాబట్టి చక్కగా హ్యాపీగా కలిపేసుకోవచ్చు. చేప ముక్క ఉడికిన తర్వాత అస్సలు పొరపాటును కూడా గరిటె పెట్టకూడదు. ఒక ఉడికొచ్చిన తర్వాత మనం ఉప్పు, కారం సరిపోయినాయో లేవో చెక్ చేసుకుని వేసుకుందాం. ఇంటి దగ్గర నుంచి వస్తూ మస్కుడ్ తేవడం మర్చిపోయాము, అందుకని నా చేతులు కాలుతుంది. చేతులు కాల్చే లెక్కైతే ఆకులు ఎందుకు ఇస్తానండి? సామెత గుర్తుకొచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అది ఇప్పుడైతే ఉడకబట్టేసింది ఫ్రెండ్స్ పులుసు అనేది. మనం నూనె పెట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, అది కూడా వేసేసుకుందాం. ఈ మసాలా వేయంగానే చేపల పులుసు మంచి కమ్మటి వాసన వస్తుంది. ఒకసారి కలుపుకుందాం. ఇలా తిప్పడానికి అవ్వదు కదా, అలా అయితే ముక్కలు చిదిరిపోతాయి. మీ దగ్గర మసిగుడ్డు ఉంటే కనుక ఇలా తీసుకుని ఇలా తిప్పుకోండి ఫ్రెండ్స్. మా దగ్గర మసిగుడ్డు అనేది మర్చిపోయాం మేము. పులుసు అనేది కొంచెం ఎగిరి కూర దగ్గరికి అవ్వాలి. పులుసు ఉడికే కొద్దికి స్మెల్ వస్తుంది. కట్టెలు 2 కట్టెలు పెట్టాం. అవును,
కాకపోతే వర్షం భయపెడతానే ఉంది కానీ పడతల్లా. అంతే 4-5 రోజులు తొక్కరే కానీ భయపడతాను కానీ అది ఇది అవుతుంది. నిన్న ఒక్కరోజు తెరిపించింది, మళ్ళీ ఇవాళ సన్న తుప్పర పడుతుంది. కెమెరాకు కూడా చిక్కట్లేదు ఆ తుప్పర అనేది. మూత తీద్దాం అన్నప్పుడల్లా మా వారికి టాస్క్ అన్నమాట. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది చేపల కూర. ఓన్లీ 1 minute ఇక ఆ తరుణం వచ్చేస్తుంది, నాకు కనపడుతుంది ఆ తరుణం. ఎందుకంటే ఇది చల్లారంగానే ఆ గ్రేవీ అంతా మళ్ళీ దాన్ని పట్టేస్తుంది ముక్కలు. అవును, వేడి దగ్గర మూత పెట్టండి. ఉప్పు కారం సరిపోయినాయి, ఒకసారి చూడిపోయావా? నువ్వు టేస్ట్ చూస్తుంటే రాణి కూడా అలాగే లేచి చూస్తుంది. ఎక్సలెంట్. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, మసాలాలు. ఇప్పుడు మనం ఆ పులుసు కొంచెం పక్కన పెట్టేస్తేనా ఆ ముక్కలకు అబ్జర్వ్ అయిపోతుంది. కొంచెం ఎగిరినాయండి, కూర దగ్గరికి అవ్వాలి. అంటే నీకు చల్లారిన తర్వాత అది పట్టేస్తున్నాను. పట్టేసిద్దిలే, కూర దగ్గరికి అవ్వకపోతే కూర టేస్ట్ అనేది తెలియదు. పులుసు మరగాలి, పులుసు మరిగితేనే టేస్ట్ ఉండిద్ది. వండర్ఫుల్. పెట్టేనా? ఒక్క 2 నిమిషాలు. ఏంటి అండి చాకు ఇది ఊడిపోతుందిగా, అందుకని ఆయన చెప్తే చేసుకొచ్చాడు. మా వారు సన్న సగం మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పొయ్యి కూడా ఆరిపోయింది. నన్ను ఏమో పొయ్యి దగ్గర కూర్చోబెట్టి ఈ చాకులు ఆయన ఫోన్ చేశారని వెళ్ళారు తేవటానికి. ఐరన్ పెట్టాడు, మధ్యలో చెక్క పెట్టాడు. అవును, బాగున్నాయి. కింద మంట వెళ్ళిపోయింది, కర్రీ కూడా మేగడ కట్టేసింది. ఓకే, పైన మేగడ చూడేలా కట్టేసిందో. ఇస్తారా ఒకసారి? మంచి కమ్మటి వాసన వస్తుంది. కొత్తిమీర తొందరగా జల్లు, లక్ష్మి కూర కోసం వెయిటింగ్. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది. ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాము, మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే చేపల పులుసుకి ఏంటంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుండిద్ది. ఓకే, ఓకేనా? పులుపుకి కొత్తిమీర కాంబినేషన్ తోడైతే చాలా టేస్టీగా, చాలా నోటికి మంచి స్మెల్ అయితే వచ్చింది. बस हो गए और एक थोड़ा है ना, अब ज्यादा आदमी है। दो ही दिवस आप ये परवाले लक्ष्मी हो गया साहब। पत्ता पत्ता पकड़ो, कालतंदी। दो पत्ता पकड़ो, 2 है तो 3 पकड़ो, परवाह नहीं। जब छोटा आलू ना खुला था जाके పట్టుముక్కడేస్తాను. నువ్వు తింటావుగా. మన గ్రేవీ మాత్రం ఇరగదీసేసింది. నాన్న పచ్చిమిరకాయలు వేసుకుంటానే. ఇదే ముక్క ఎక్కడ ఇడిలిపోద్దా అని భయం వేస్తుంది. చక్కగా ఉడికిపోయింది, కానీ మొత్తం ఉడికింది, ఎక్సలెంట్గా వచ్చింది. నాన్న మూత పెట్టి
తుమ్ము పడిపోయింది. బేబీ ఏం బేబీ రోజు ఇలా తింటే నాకు కొత్త వస్తుందేమో. పొద్దున్నే లేసి వాకింగ్ చేయండి. తినేసి వాకింగ్ చేయట్లేదంటావా? అంతే. బా 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 బా. తినటంలో తప్పు లేదు, కానీ ఏది ఎంత తినాలో అంతే లిమిట్గా తినాలి. బా మరి కలుపుతుంటేనే వాసన ఎరగదీసేస్తుంది. పచ్చిమిరకాయ పెట్టా, ఇక నోట్లోంచి లాలా జారిపోతుంది అలాగా. మొత్తానికి మీ అమ్మమ్మని తెచ్చావు మళ్ళీ. మీ అమ్మమ్మ గారు ఎక్కడ ఉందో కానీ మిస్ రాధాబాయ్ మొత్తానికి ఆమె టేస్ట్లు. మిస్ కాదు, మిసెస్ రాధాబాయ్. రాధాబాయమ్మ గారు. రాధాబాయమ్మ గారు కూరను పరిచయం చేశారు మా బేబీకి. మా బేబీ వాళ్ళ సేమ్ అలాగే తించేసింది ఫ్రెండ్స్. ఉప్పు కారం ఈ పులుపు అయితే అసలు బరాబర్. చూడండి, పచ్చిమిరకాయ అయితే ఇలా పచ్చిగా తినేయచ్చు మనం, ఎందుకంటే పులుసులో ఉడికింది కాబట్టి. అలాగే ఇప్పుడు తీసుకెళ్దాం. ఆహా కాలుతుంది ఇంకా. అయ్యో ముక్క చూసావా చక్కగా ఎంత స్మూత్గా వదిలిపోతుంది. అది తోక మొక్కే కదా, మన పొట్ట మొక్క కదా, అందుకే చూసుకోకుండా ముద్దలో పెట్టా. పొట్ట ముక్కలో ముళ్ళు ఉండవుగా. మధ్యాహ్నం ఆనందంలో తెలుసా నేను. అవును, ఎందుకంటే చేపల పులుసు అన్నావు కదా, ఒక ముద్ద ఎక్కువ తినొచ్చు అని అలా సెట్ చేశాను. తినకుండా వచ్చేసావుగా. అందుట్లో మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు అంటే బాగా ఇష్టం మా వారికి. కారం మాత్రం అసలు భలే ఉందమ్మా. మా అమ్మమ్మ బాగా చేసిద్ది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వంటలు. ఇలా కనుక వండి పెడితే వదిలిపెట్టరు. ఇక మటన్ వద్దు, చికెన్ వద్దు, సర్వీస్ కాకుండా. ఎక్సలెంట్ బేబీ. మరి అలాగే ఫ్రెండ్స్, ఇది మటన్ చికెన్ లాగా అవ్వబోతే ఎంత కుదరదో ముళ్ళన్నీ ఏరుకొని తినాలి. మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.